దేశంలో నెలకొన్న అనైక్యతను ఆసరాగా చేసుకుని క్రమంగా పట్టు సాధించిన దుష్పాలకులపై ఆనాడు చేసిన సుదీర్ఘ పోరాటం మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది. బానిస బ్రతుకుల్లో విభజించు పాలించు వంటి ఎన్ని విధానాలు అవలంబించినా దేశ ఐక్యతను అవి ఛేదించలేకపోయాయి. దేశం కోసం వేలాది మంది ధన మాన ప్రాణత్యాగాలు చేసి జాతీయ ఉద్యమాలతో సగర్వంగా సాధించుకున్న సంపూర్ణ స్వరాజ్యం మన గణతంత్రం. ఐక్యతలో ముందడుగు వేస్తూ ప్రపంచ దేశాల్లో చారిత్రాత్మక ప్రాధాన్యతను పొందాలని ఎందరో మహానుభావులు ఈ నవ భారత నిర్మాణం కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం చేసిన కృషి త్యాగాలు కలగానే మిగిలిపోయాయి. ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని విజయాలు సాధించినా ఒకరినొకరి మధ్య విభేదాలు చాప కింద నీరులా ప్రాకుతూనే వచ్చింది. మనమంతా భారతీయులం అనే ఐక్యతా భావం మనలో వచ్చిన రోజే, అనగా భిన్నత్వంలో ఏకత్వమే మన మాతృభూమి గొప్పతనం అని ఎరిగిన రోజే రాజ్యాంగాలను సవరించాల్సిన అవసరం లేని గణతంత్ర భారతావనిని సాధించిన వారమవుతాము. వివక్షలు మరచి ఐక్యతతో దేశ సంస్కృతిని కాపాడుకుంటూ, ఒకరినొకరము ప్రోత్సహించుకుంటూ, ఆదరించుకుంటూ ఏక మనస్సు ఏకభావం కలిగి ఉండమని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11లో నేను నేర్చుకొని, నేను చదివిన ఆధ్యాత్మిక పాఠం నాకు నిజమైన ప్రేమను, సమాధానాన్ని, నా పొరుగువాన్ని ప్రేమించే స్ఫూర్తిని నాకు నేర్పించింది. అనుసరిద్దాం, ఆచరిద్దాం, నిజమైన గణతంత్ర అనుభూతిని పొందుకుందాం. Let us pray for the unity. God bless you. Amen. Sajeeva Vahini wishes you happy Republic Day for everyone. Thank you.